నాగర్ కర్నూలు జిల్లాలోని వనపట్లలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిని తల్లి పద్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడిగా గుర్తించారు. తండ్రికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని వనపట్లలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిని తల్లి పద్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడిగా గుర్తించారు. తండ్రికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ శంకర్ అందిస్తారు. హరీష్ శంకర్, చెప్పండి. చందు, నాగర్ కర్నూలు జిల్లా నార్కర్నూలు మండలం వటపట్టి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2 గంటల సమయం ప్రాంతంలో మట్టి మిద్దె కూలీ నిద్రిస్తున్నటువంటి ఒక కుటుంబ సభ్యులు నలుగురు మృత్యువాత పడ్డారు. అయితే గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుని కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ వటపట్ల గ్రామంలో ఉన్నటువంటి గొడుగు భాస్కర్ తన భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఈయన బేసికల్ గా ఆటో నడుపుతూ జీవనం కొనసాగుతున్నటువంటి భాస్కర్ నిన్న రాత్రి యథావిధిగా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన తర్వాత తన భార్య పద్మతో పాటు ఇద్దరు కూతుర్లు తేజస్విని, వసంత, కుమారుడు ఆయన కొడుకైనటువంటి రిత్విక్ తో కలిసి నిద్రిస్తుండగా ఒక్కసారిగా రాత్రి 2 గంటల సమయంలో మధ్య కూలి 5 మందిపై పడింది. అయితే ఇందులో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడగా భాస్కర్ స్వల్ప తీవ్ర గాయాలతో బయటపడడం జరిగింది. ఆయనను నాగర్కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తారు. ఈ యొక్క మృతి కుటుంబ మృతులందరినీ కూడా నాగర్కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి తరలించేందుకు కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి చిన్నారులతో పాటు తల్లి మరణించడంతో గ్రామం అంతా కూడా విచారాలు అనుకున్నాయని చెప్పవచ్చు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. పూర్తిగా కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళంతా హెచ్చరిస్తున్నారు. మట్టి మిద్దెలు ఉన్నటువంటి వాళ్ళు వర్షాకాల నేపథ్యంలో ఇక్కడ నిద్రించొద్దండి, ఎక్కడ బయటకు వెళ్లాల్సిన పని ఉంది, అవసరమైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ వెళ్ళాలని చెప్పి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కూచుకోడ రాజేశ్వర రెడ్డి కూడా చెప్పినట్టు మొత్తంగా ఒకటే గ్రామంలో చెందినటువంటి ఆ నలుగురు మృత్యువాత పడడంతో గ్రామం అంతా కూడా విచారాలు అనుకున్నామని చెప్పవచ్చు. రైట్ హరిశంకర్, థ్యాంక్ యూ.